తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. మనతో పాటు ఉన్నారు శివరుద్ర సాధువు గారు. ప్రత్యేకించి చెప్పాలి, కేదార్నాథ్ లాంటి ఆలయాన్ని హైదరాబాద్లోని జగద్గిరి కుట్టలో నిర్మించాలనేది ఆయన సంకల్పం. దానికోసం ఆయన చాలా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి వారు చెప్పేటువంటి మాటలు ఎంతో మందిని ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ కష్టాల నుంచి బయటపడేసాయి, తెలియని విషయాల్ని తెలియజెప్తూ ఎంతో జ్ఞానాన్ని ఆయన పంచుతూ ఉన్నారు. అందుకని వాళ్ళు ఆహ్వానించాం. చాలామందికి ధర్మ సందేహాలు అంటూ ఉంటాయి, వాటి గురించి తెలుసుకోవాలనుకుంటారు. పితృపక్షాల గురించి కావచ్చు, అలాగే ఆత్మల గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఇలా రకరకాల అంశాల గురించి ఆయన చెబుతూ ఉంటారు. మరి వారిని సుమన్ టీవీ స్టూడియోకి ఆహ్వానించాం. వారితో మాట్లాడదాం, మన సందేహాలని నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, మనుషులు చనిపోతే ఆత్మలుగా మారుతారని అంటారు. కొన్ని ఆత్మలు అయితే కొంతమందికి వారి కుటుంబ సభ్యులకు కనపడుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే మనుషులే కాదు, మిగతా జీవులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆత్మలుగా మారతాయి అని అంటారు. ఇది ఎంతవరకు నిజమండి? వస్తాం తల్లి. అయితే ఆత్మలలో మనం పర్టికులర్గా మాట్లాడుకోవాల్సిన పవిత్రమైన ఆత్మలు ఏనుగు, గుర్రం, భైరవుడు. తర్వాత కొన్ని సందర్భాలు చూస్తే అమ్మ దేవాది దేవత ఆధీనంలో ఉండేది నెమలి, ఎలుక, ఇలాంటివి మనం ఎక్కువ శాతంగా చారిత్రాత్మకంగా మాట్లాడతాం. ఒక ఏనుగుని ఎందుకు పెడతారంటే నీ ఆత్మని 12 సార్లు చూడగలదు అది, అంటే 1200 సంవత్సరాల్లో ఉంటుంది అది. ఒక గుర్రం అమ్మ, ఒక గుర్రం వచ్చేసి మ్యాక్సిమం 60-70 సంవత్సరాలే. ఒక గుర్రం మన శాస్త్ర గ్రంథాల్లో రాసింది 220 సంవత్సరాలు బతికింది. అంటే పవిత్రంగా వాడతారు, అంటే దేవాలయానికి. ఇప్పుడు భైరవుడు శివుడి యొక్క వృక్షాల నుంచి పుట్టినవాడు కాబట్టి ఆయనని కాలభైరవుడు అని అంటారు. ఆయన ప్రత్యేకత వేరు. వీళ్ళందరినీ పరమాత్ముడు ఏం చేస్తాడంటే గుడికి సంరక్షణలకు పుట్టించుకుంటూ ఉంటాడు ఎక్కువ శాతంగా. అదే శరీరాన్ని పుట్టించుకుంటాడు, అదే ఆత్మను పుట్టించుకుంటాడు. అయితే మిగతా జీవరాశులు ఏంటంటే అమ్మ అలా పుడుతూ వాటి యొక్క జీవనాన్ని మళ్ళీ పరమాత్ముడు అదొక ఫ్లో ఇంకా ఆపడు, అది రొటేట్ అవుతూ ఉంటుంది. కానీ ఒక ఏనుగు కానీ నేనన్న నెమ్మలిలు కానీ ఇవన్నీ ఏంటంటమ్మా వెరీ వెరీ పర్టిక్యులర్. నీ యొక్క వంశ ఆధిపత్యాన్ని చూయించడానికి ఆ ఏనుగు ఉంటుంది. శివరుద్ర సాధువు గారు అని అన్నప్పుడు ఆ ఏనుగు తొండం పైకి లేపి అరుస్తుంది. మనం కొన్ని సినిమాల్లో చూస్తాము, ఈ హీరోలు వచ్చినప్పుడే అరుస్తుంది. ఎందుకు అరుస్తుంది అంటే అమ్మ ఆయన గారి యొక్క ఆత్మతో దాని యొక్క ఆత్మని పరమాత్ముడు వీళ్ళిద్దరు కారణ జన్ములు కాబట్టి ఈ గుడికి ఉన్నారని చెప్పినప్పుడు వాళ్ళ యొక్క అనుసంధానమే ప్రేమ. ఇప్పుడు ఒక మానవ శరీరం ఎత్తిన ఆత్మ ఎందుకు అపవిత్రంగా తిరుగుతుంది, ఒకవేళ పవిత్రంగా తిరిగితే ఏమవుతుంది, ఎందుకు కనబడుతుంది? ఇవి మన ప్రశ్నలు కదా తల్లి. ఈ జంతు రాశుల గురించి మేము ఎందుకు చెప్పామంటే అమ్మ దేవాలయాల్లో ఇవన్నీ కరువైపోయాయి తల్లి. ఒకప్పుడు ఏనుగులు ఉంటుండే మన దగ్గర, అసలు ఏనుగే లేదు. గుర్రాలు గుడిలో ఉంటుండే, అవి లేవు. భైరవుడు లేడు, చాలా తక్కువ శాతంగా ఉన్నారు. పరమాత్ముడు ఆజ్ఞ ఏందమ్మా, ఇవన్నీ నేను మా గుడి కేదార్నాథ్కి తెచ్చుకుంటున్నా. ఇప్పుడు ఆ ఆజ్ఞ లాస్ట్ టైం కూడా చెప్పాను, ఏనుగు కూడా కేరళ నుంచి తెస్తున్నా. అవి తెచ్చుకోవడం సాంప్రదాయం, అదొక ఆనందం. అయితే ఒక మానవ శరీరం వదిలిన వాడు ఆత్మ ఇంట్లో కేవలం 3 నిమిషాలు ఉంటాడు. ఇంటి బయట వచ్చేసి అయినా నువ్వు మళ్ళీ పుట్టేంతవరకు ఉంటాడు. 3 నిమిషాలు ఎందుకు ఉంటాడంటే శరీరంలో నుంచి అమ్మ 3 భాగాల నుంచి బయటికి వెళ్తాడు. ఒకటి కంటి ద్వారా, రెండోది ఈ గుండె ద్వారా వెళ్తాడు బయటికి వెళ్ళడం, రెండోది ఈ ఫిట్స్ లాంటిది మైండ్ వస్తే అమ్మ న్యూరలాజికల్ సిస్టమ్ చెవుల ద్వారా గాలి వెళ్తాడు. చనిపోయినప్పుడు అలా తీసుకొని వెళ్తాం. కొంతమంది వేద పండితులు, వేద మహర్షులు, వేదాలను చదివిన వాళ్ళు, మహానీయులు చనిపోయిన వాళ్ళని పరమాత్ముడు వచ్చి ఒక జ్యోతి రూపాన్ని తీసుకెళ్తాడు. ఇలా ఇక్కడ నుంచి గుండెల నుంచి జ్యోతి వెళ్తుంది. అయితే ఆత్మ కొలువై ఉండే స్థలం మాత్రం ఇక్కడ. కానీ ఇక్కడ నుంచి దీపం రావడం ఎందుకు? ఎందుకంటే అది ఆగడం చేత, ఇక్కడ నుంచి వెళ్ళే దారి పరమాత్ముడు ఇవ్వకపోవడం చేత ఈ దారిని ఎంచుకునే స్థితిగతులు చూస్తాం. కొన్ని సినిమాల్లో చాకు బయటకు వచ్చినట్టు, అంటే చేసిన కార్యక్రమాల చేత అధర్మాన్ని ఆయన అణచివేసినందుకు ఆ చాకు రూపాన బిరుదు ఇలా వచ్చి చూస్తాం. ఒక ఆత్మ ఎందుకు 3 నిమిషాలు ఉంటుంది అంటే అమ్మ శరీరంలో నుంచి వెళ్ళి మళ్ళీ శరీరంలోకి పోవడానికి ప్రయత్నం కేవలం ఆ 3 నిమిషాలే చేస్తుంది అంతే. 60 అంటే 180 సెకండ్స్ చేయగలుగుతుంది. ఆ 180 సెకండ్స్ తర్వాత యమభటులు యమదూతలు స్వీకరించేస్తారు, తీసుకొని పెడతారు. ఒక యమదూత 3 సెకండ్లలో వస్తుంది పైనుంచి కిందికి, మళ్ళీ 3 సెకండ్లలో మీదికి వెళ్ళిపోతుంది. యమభటులు కూడా అలా వస్తారు. ఏ మనిషి కాలం చేసినా మొదట నిన్ను యమభటులే తీసుకెళ్తారు. యమదూతలు తీసుకెళ్తే నీవు పుణ్యవంతుడవు అని అర్థం. అయితే కొంతమంది మనల్ని ఏమడతారంటే యమభటులు యమదూతలు అనేది ఈ సొసైటీలో కొత్తగా ఉంటుంది అన్న ఆలోచన మన వాళ్ళు చేస్తారు. కాబట్టి ఈ యమభటులు యమదూతలు ఏంటంటే నీ మరణం రాస్తున్నది, నీ మరణం తర్వాత జరుగుతున్నది యముడికి మాత్రమే సంబంధం. నీ జీవితాన్ని రాసింది శివుడు.
తర్వాత కొంతమంది మహాభక్తులు ఉంటే శివుడి యొక్క జీవిత లక్ష్యాన్ని సాధించిన వాళ్ళు భక్తులు ఉంటే క్షమాభిక్ష అది వేరు, తండ్రే పాశం వేసి తీసుకెళ్తాడు. శివపాశం కూడా ఉంది మన శాస్త్ర గ్రంథాల్లో, నారసింహ పాశం కూడా ఉంది మన శాస్త్ర గ్రంథాల్లో, యమ పాశం కూడా ఉంది. యముడి తర్వాత పాశాన్ని వేసి కాపాడే శక్తి నరసింహుడికి ఉంటుంది, నరసింహుడి తర్వాత శివుడికే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఆజ్ఞ ఇచ్చింది కూడా శివుడే కాబట్టి ప్రాణదాత. ఒక ఆత్మ ఏం చేస్తుందంటే అమ్మ, నీ యొక్క జ్ఞాపకాలు తీరని కోరికలని మనకి హెచ్చరికల ద్వారా చూపిస్తుంది. ఆత్మ ఎప్పుడూ కూడా డైరెక్ట్గా కనబడినట్టు సంపుటాలు లేవు, కానీ నువ్వు గమనిస్తే ఒక నీడ పోయినట్టు, ఏదైనా ఒక చిన్న ఏదైనా గిన్నె కానీ ఏదైనా అద్దం పెట్టుకుంటే ఎవరో రొటేట్ అయినట్టు కనబడితే అది ఒక డౌట్ వస్తుంది, చీకట్లో లైట్ బంద్ చేయగానే కనబడినట్టు అవుతుంది. దీని అర్థం ఏ ఆత్మ మనల్ని భయపడించదు. మనము చూసి శరీరాన్ని, అంటే వాయు దిగ్బంధనంలో ఉన్న ఆత్మ ఇలా కదులుతూ ఉంటుంది. ఎందుకంటే శరీరం వదిలితే భూమి నుంచి రుణం తీరిపోయిందని అర్థం. అందుకని ఆ ఆత్మ అనేది గాలిలోనే ఉంటుంది, ఆ భూమి మీద కాళ్ళు నిలబడవు కదా. అందుకని అది కదిలింది చూసి ఆత్మ అనేది మన శరీరంలో కూడా ఉంది అని మన శాస్త్రాలు, వేదాలు, పురాణాలు, అఘోరా పురాణాలు ఎన్ని చెప్పుతున్నా కూడా దాన్ని దయ్యంలాగానే పోల్చి చూస్తున్నాం. కొంతమంది కనబడుతుంది, కారణ జన్మలకు కనబడుతుంది. కారణ జన్మలు చూసినప్పుడు అంటే మొత్తం డైరెక్ట్ గా కనబడరు, ఒక హింట్, కూర్చున్నట్టు, ఏదో మాట్లాడినట్టు, ఏదో అంటుంటే చూస్తున్నట్టు, లేదా బొట్టు పెట్టుకుంటుంటే అద్దం ముందు వాళ్ళే వచ్చేసినట్టు. ఫస్ట్ ఈ మధ్య మేము విన్నాము, ఒక ఆవిడ వచ్చింది నెల్లూరు నుంచి వచ్చేసి, బొట్టు నేను పెట్టుకునేటప్పుడు ఒకేసారి నేను చాలా ముసలి మొహం వచ్చేసి ఇట్లా గీకినట్టు కనబడుతుంది స్వామి, మళ్ళీ ఒక 2 సెకండ్లలో అదైపోతుంది అని ఇట్లా చెప్పింది. మళ్ళీ ఇంకెక్కడ అనిపిస్తుందమ్మా అని అంటే, పడుకున్నప్పుడు నా పక్కనే ఒక వ్యక్తి నన్ను చూస్తున్నట్టు అనిపిస్తుంది దగ్గరికి అన్నారు. అంటే ఇది క్షుద్ర ప్రయోగం జరిగిందని చెప్పాం. నీ ఇంట్లో ఉన్న నీ ఆత్మలమ్మ నిన్ను ఎప్పుడు భయపెట్టవు. ఎందుకంటే మీ వాళ్ళు నిన్ను భయపట్టించేస్తే ఏమొస్తుంది, మీ వాళ్ళు వేరే వాళ్ళని భయపెట్టాలి కదమ్మా. మానవుడు తెలుసుకోవాలి కూడా ఏంటంటమ్మా, మన వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టారు. అయితే ఇలా అర్ధ ఆయుష్తో చనిపోయిన వాళ్ళు పరిపూర్ణ ఆయుష్ అంటే ఒక 50 సంవత్సరాలు రాస్తే ఈ 30 ఏళ్ళకి నువ్వు చనిపోతే ఈ 20 ఏళ్ళు మాత్రం నువ్వు తిరిగి అనుమతి పరమాత్ముడే ఇచ్చాడు. ఇది రాసింది మన వేదాల్లో. ఎందుకంటే నీకు రాసింది 50 ఏళ్ళ జీవితకాలం, నీవు చేసింది మద్యం మత్తులో ఎవరినో ఏదో అనేసేసి ఎవరితో ఏదో చేసేసి కాలం చేసావు. కాబట్టి అర్హత అనేది రాదు. కాబట్టి ఇలాంటి వాళ్ళని కొంచెం క్షుద్ర పూజలు చేసే వాళ్ళు పట్టుకొని నీ కుటుంబాన్ని కాపాడతా అని, నిన్ను అది చేస్తా అని చెప్పేసి వేరే వాళ్ళ మీద ప్రయోగిస్తుంటారు. దీన్ని చేతబడి అని అంటాం, వశీకరణ అంటాం, తర్వాత క్షుద్ర పూజలు అని అంటాం. అలా ఎవరికైతే ఈ విధంగా కనబడి ఎవరైతే దాన్ని చెడుగా వక్రీకరిస్తారో అమ్మ, అలాంటి వాళ్ళు దైవ ఆధీనంలో లేరు అని అర్థం. అందుకే గతంలో నేనేం చెప్పానంటే అమ్మ, కులదైవం ఇల వెలుపులను ఎప్పుడు వదలొద్దు అంట. కులదైవం అంటేనేమో చాలా మందికి ఇది తెలియదు. కులదైవం ఎప్పుడు పూజించాలి. నరసింహుడు ఉంటాడమ్మా, ఆయన గారిని మనం యాదగిరి గుట్టకు ఒకప్పుడు ఎద్దుల బండ్ల మీద వెళ్ళేటోళ్ళు. ఈ రోజుల్లో ఎవరన్నా వెళ్తున్నారమ్మా? సంవత్సరానికి కూడా వెళ్తలేరు, 2 సంవత్సరాలు వెళ్తారు. ఒకప్పుడు ఖచ్చితంగా తండ్రి గారి బ్రహ్మోత్సవాలు వచ్చాయి మార్చిలో అనగానే అందరు వెళ్ళేవారు, అక్కడే ఉండేవాళ్ళు, అక్కడే తినేవాళ్ళు, వండుకునేవాళ్ళు. అలా లేదు. అంటే మన కులదైవాన్ని మనం అవమానించాముగా. ఇల వెలుపులమ్మ, ఎల్లమ్మ తల్లి, నల్లపోచమ్మ తల్లి, ముత్యాలమ్మ, పెద్దమ్మ తల్లి, ఎర్రపోచమ్మ, వీళ్ళందరూ మన ఇల వెలుపులు. మహంకాళి, భద్రకాళి వీళ్ళందరూ ఉంటారు కదా. వారిని ప్రతి పండగ, ప్రతి వివరణలో ప్రత్యేకంగా సాకలు పోసే కార్యక్రమాలు, కళ్ళు సాకపోసే కార్యక్రమాలు, లేదా ఏదైనా తిండి వంటలో లేకపోతే ఇంకేదైనా చేసేవాళ్ళు, పిండి వంటలు చేసి భోజనం పెట్టేవాళ్ళు కదా. ఈ రోజుల్లో దేవతనే నా శరీరం మీద వస్తున్న మహానీయులు ఉన్నారు, మహాతల్లులు. అలాంటిది ఏ దేవత మనల్ని కాపాడుతుంది? అందుకే ఈ ఆత్మలు తిరుగుతాయి. ఎందుకంటే అమ్మ, నీవే అర్హత నాకు ఇయ్యలేనప్పుడు నీ శరీరంలో మంచి జరుగుతేంది, నీ ఇంట్లో మంచి జరిగితే నాకేంటి, చెడు జరిగితే నాకేంది? నువ్వు నాకు ఏం రెస్పెక్ట్ ఇచ్చావు? ఇది చెప్పేది ఎవరు తెలుసా అమ్మ? ఒకప్పుడు పెద్దలు చెప్పేవాళ్ళు, అరే నాయన అమావాస్య వచ్చింది బయటికి వెళ్ళకు, పౌర్ణమి వచ్చింది ఆడపిల్లలు ఇంట్లో, ఇట్లా కొన్ని చెప్పేది. ఎందుకంటే అమ్మ, వాళ్ళ అనుభవం ఎన్నో చూసి ఉండవచ్చు కదా. అది మన వాళ్ళు పాటించరు. అడ్వాన్స్ సొసైటీలో ఉన్నాం, ఓకే, యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ ఈ అడ్వాన్స్ సొసైటీ వచ్చింది కూడా ఒక అపాయిడ్ సొసైటీ నుంచే కదమ్మా. ఇలా మనం కోలుకోకూడదు. కొన్ని ఇంటర్వ్యూస్ లో చూసాను, మీరు స్వయంగా ఆత్మల్ని చూసి చాలా మంది అలా ఎంతమంది వందల మందితో మాట్లాడతాంగా. ఆత్మలతో వచ్చిన వ్యక్తి వక్రీకరించి మాట్లాడతాడు. ఒక వ్యక్తి వచ్చాడు మా దగ్గరికి, ఏమంటున్నాడు, నువ్వు అఘోరం అయితే నాకేంటి అని మాట్లాడాడు. సరే అన్న, అసలు నీవెవరు అంటే ఆయన పేరు ఫలానా అని చెప్పాడు. అసలు ఈయన పేరు ఏం పేరు అంటే ఈయన పేరు ఫలానా అంటున్నారు. చాలాసేపు ఒక 5 నిమిషాలు మాట్లాడించాం. మాట్లాడించిన తర్వాత చేతి పట్టుకున్నాం. ఇక చేతి పట్టుకుంటే ఇక వదలడు అని అర్థమైంది ఆయనకి. అప్పటిదాకా నేను ఫ్రెండ్లీగానే ఉన్నాం. పట్టుకున్న తర్వాత అప్పుడు
ఒక 15 నిమిషాల తర్వాత ఏడ్చడం మొదలుపెట్టాడు గట్టిగా. ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ కొంచెం అలర్ట్ అవుతున్నారు, ఏంది అరుస్తున్నాడు, దేంతోనన్నా తీసుకొని కొట్టేస్తాడా లేకపోతే ఏం చేస్తాడంటే అప్పుడు క్లారిటీగా అడిగాం. చెప్తే అప్పుడు చెప్తున్నారు, కాల్చుకొని చనిపోయిన కాబట్టి నన్ను ఫలానా వాళ్ళు పంపించారు. కాల్చుకొని చనిపోయిన వాడు తీవ్రమైన కోరికలు ఉండి అవి నేను నీ మీదకి వచ్చి తీర్చుకుంటాను అన్నాడు. తీర్చుకున్నట్టువి ఏదో ఒక హింట్లు ఇస్తావు కదమ్మా. రోజు ఒక క్రియా ప్రక్రియలో ఉన్నవాడు కొంచెం భిన్నంగా కనబడితే ఇంట్లో వాళ్ళకి డౌట్ వస్తుంది కదా. అలా వచ్చిన ప్రక్రియనే ప్రతిరోజు చేసే ప్రక్రియ. ఇప్పుడు వారంలో ఒక 3-4 వచ్చిన వాళ్ళు ఇలాంటి గాలి నుంచి వస్తారు. వచ్చి ఏమంటారంటే మాకు సీత అంటే చాలా ఇష్టము అంటారు. సీత ఎవరు అంటే మొన్నే చనిపోయింది స్వామి సీత అని అంటారు. అంటే ఆ సీత ఎక్కడి నుంచి చనిపోయిందమ్మా అంటే ఈవిడ ఏమవుతుంది, ఈవిడకంటే ఆవిడ ఫ్రెండ్స్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఎక్కడ ఉంటారు వాళ్ళు అంటే ఈసీఐలో ఉంటారు. మరి నీకెందుకంటే నేను ఈమెను తీసుకుపోతా అందుకే వచ్చినా అని అంటాం. అంటే ఇప్పుడు ఈ వ్యత్యాసం ఏంటంటమ్మా, మన దగ్గర రుజువులు అడుగుతారు, మీరు మాట్లాడిన రుజువులు ఏవి స్వామి అంటారు కదా. నేను ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడినామని ఎప్పుడూ అవమానపరచానమ్మా. ఎందుకంటే నన్ను నమ్మి ఒక సమస్య కోసం వచ్చిన వాళ్ళు పేర్లు తీయను. కానీ రుజువులు కావాలంటే అదే జీతేపూర్ దర్గా తర్వాత ఇక్కడ ఈసీఎల్లో చైన్లు కట్టేసి అక్కడ పెడతారు ఆడవాళ్ళని. పోయి చూసి రావచ్చు. ఈసీఎల్లోనే ఉంది కదా అదైతే. ఈ దర్గా ఎక్కడే ఉంది కదమ్మా, ఎక్కడ లేదు, బొల్లారంలో ఉంది ఆ దర్గా. ఆడపిల్లల్ని మగవాళ్ళని చైన్లు పెట్టి అక్కడ పెడతారు. వాడు మాట్లాడే వర్షనే వేరే ఉంటుంది, ఆయన కొడతా ఉంటారు. అలాంటిది మన దగ్గర లైవ్ ప్రూఫ్స్ ఉన్నాయి. నేను ఒక సాధువుని కాబట్టి వచ్చిన వాళ్ళని చాలా ప్రేమగా డీల్ చేస్తాను. మీరు ఎప్పుడైనా ఇబ్బంది పడిన సందర్భం? చాలా ఇబ్బందులు. ఒక ఆయన గల్ల వచ్చేసి ఇదంతా పట్టేసుకున్నాడు, ఇవన్నీ లాగేస్తున్నాడు చాలా సేపు. నేను నరసింహస్వామి అంటున్నాడు ఆయన. నరసింహస్వామి అయితే మరి శివభక్తుడు గుర్తుపట్టడా అని నేను. చాలా ఇట్లా అట్టహాసంగా చేస్తున్నారు వాళ్ళు. చేస్తూ ఒక 15 నిమిషాల తర్వాత త్రిశూలాన్ని చాలా బలంగా పైకి లేపి చూయించిన తర్వాత ఏదో జరిగేటట్టు ఉందని కింద గులబడ్డిన తర్వాత శివలింగం దగ్గర పడుకోబెట్టి అభిషేకం చేయించండి అని చెప్తే ఆయనను జరపాలంటే ఆ తల అట్లనే పెట్టి నీళ్ళు పోయండి అని చెప్పిన. శివలింగానికి ఇలా పెట్టి తల నీళ్ళు పోయించాము. పోయించిన తర్వాత 15 నిమిషాల తర్వాత నన్ను ఎందుకు తీసుకొచ్చినావు అని చెప్పి వాళ్ళ తమ్ముడి మీద రివర్స్ అయిపోతున్నాడు, వాళ్ళ అన్న మీద రివర్స్ అవుతున్నాడు. చుట్టుపక్కల వాళ్ళ భార్య ఉంది, వాళ్ళ భార్యతో రివర్స్ అవుతున్నాడు. ఎందుకు తీసుకొచ్చావు, ఇవన్నీ నేను నమ్మను కదా అంటున్నాడు. అలా ఉంటుంది వ్యవహారం. ఎందుకంటే నిజంగా ఆయన మంచి వ్యక్తే, కానీ శరీరంలోకి వచ్చినాక వ్యత్యాసం అనేది గమనించట్లేరు. అలా ఇంకోటి విషయం ఏం చెప్పాలమ్మా, చాలామంది మీరు వ్యూవర్స్ కూడా చెల్లాల్సింది ఏంటంటే అలా కనబడని ఆత్మలు కుటుంబాలను నాశనం చేస్తున్న వందలు ఉన్నాయి ఇక్కడ. అవి చాలా చాలా సెన్సిటివ్గా డీల్ చేసేస్తాయి. భార్య భర్తల మధ్యలో పెద్దగా డిస్టెన్సెస్ క్రియేట్ చేసేస్తాయి. నేను అదని ఇదని దూరం పెట్టేసేస్తాయి. అవన్నీ ఎలా అంటామో మనిషి యొక్క జీవితాన్నే నాశనం పట్టించేస్తాయి. ఒక వ్యక్తి ఇలా ఒత్తుతున్నాడు తలని, ఎందుకు ఒత్తుతున్నారు అంటే ఈ మెదడు బయటికి వచ్చేలా ఒత్తండి అని అంటున్నాడు. ఎందుకు అని అంటే తర్వాత పరీక్ష చేసి చూస్తే అమ్మ ఆయన శరీరంలో వేరే యొక్క ప్రభావం చూపిస్తుంది. అంటే వాడు చనిపోవాలని డిసైడ్ చేసుకునేలా ప్రేరేపిస్తుంది, నేను ఆత్మహత్య చేసుకోవాలనేది. అలాంటిది కుటుంబం గమనించేసి గుడిలకు వెళ్ళి యాగాలు హోమాలు పుణ్యక్షేత్రాలకు వెళ్తే అమ్మ మన శరీరాన్ని మనమే కాపాడుకుంటాం. నేనేమంటా అంటే అమ్మ ఒక సాధువుని కదా, ఎవరో కూడా నా దగ్గరికి వచ్చి ఈ సమస్య చెప్పడం కంటే ముందు ఇలవెల్పుని కులదైవాన్ని ధర్మంగా పూజ చేసుకుంటే తీరని స్థితి అయితే వాళ్ళు ఇయ్యరు మనకి. శివుడే ఉన్నాడు అక్కడ, ఆ తర్వాత అది ఇలవెల్పు కులదైవం, వీళ్ళని దాటి మన దాకా రావాల్సిన పరిస్థితి వచ్చిందంటే అమ్మ మొదట వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్ లాస్ అయిన వాళ్ళు, దేవుడిని నమ్మని వాళ్ళు, ఈ క్షుద్ర పూజలని నమ్మేవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఈ పరిస్థితి. ఒకవేళ దేవుడిని నమ్మితే నీకు ఆ పరిస్థితి వచ్చిందనంటే అమ్మ నిజంగా ఆపద ఉండవచ్చు. ఈ రోజు మా ద్వారా మార్గం తెలుస్తుండొచ్చు. ఒకప్పుడు చెప్పిన విద్యనే ఇది కదా మన దగ్గర. నిజంగా ఆపద ఉన్నప్పుడు వచ్చిందేమో లెక్క పద్ధతి వేరే కదా తల్లి. ఇక్కడ చిన్నదానికి కూడా ఆపద. ఈ జన్మ నీదే తల్లి, కానీ నీ వంశ వృక్షం పరమాత్ముడు. ఆయనకి తెలుసు కదా నువ్వు 84 జన్మల్లో ఎన్ని పాపాలు చేశావు, ఎన్ని పుణ్యాలు చేశావు, దాన్ని అనుభవించడానికి ఈరోజు నిన్ను పుట్టించాను. అదేంటి నేను అన్ని పుణ్యాలే చేస్తున్నా, నాకు అసలు ఏం కలిసి వస్తలేదని అంటే మరి ఏ జన్మలో ఏ పాపం చేసావు, ఈ జన్మలో మోస్తున్నావు. అదంటే మన వాళ్ళు నమ్మరు. సోమవారం రోజు వెళ్తున్నా, నేను అభిషేకం చేస్తున్నా, ఉపవాసం ఉంటున్నా అంటే ఎన్నిసార్లు నువ్వు ఆకలితో ఉన్నవాడి యొక్క అన్నాన్ని తన్నిండవచ్చు. అందుకు నిన్ను ఈరోజు ఉపవాసం పెడుతుండొచ్చు కదా, ఆ విలువ తెలవడానికి. ఈ రోజుల్లో ఉపవాసం మన శాస్త్ర గ్రంథాల్లో ఏం రాసిందంటమ్మా, శివుడి శాపం అని రాసింది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వెన్ వి టాక్ అబౌట్ సైన్స్ మనం అంటున్నాం ఫాస్టింగ్ ఈస్ ఫర్ హెల్త్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ ఇన్ఫర్మేషన్. శాస్త్ర గ్రంథాల్లో ఏం రాసిందంటే శివుడు పెట్టిన శాపం, అన్నం విలువ తెలిసిన వాడికి, నీవు ఆకలి విలువ తెలిసిన వాడికి అన్నం పెట్టని వాడివి, దాని విలువ తెలుసుకో అని శివుడు శివరాత్రి రోజు పెట్టిన శాపం. పెళ్లి జరుగుతున్నప్పుడు అన్నం పెట్టండి అని అడుగుతాడు భగవతి భిక్షాందేహి అని. ఎల్లెలవా ఎల్లు శివుడి పెళ్ళి అవుతుంటే నువ్వు వచ్చి అన్నం అడుగుతున్నావు, అది అంటే శివుడి పెళ్ళి విగ్రహాల్లో చేస్తున్నారు ఏంది మీరు, నాకు పెట్టొచ్చు కదా అని అంటాడు ఆయన పెద్ద ఆయన. పెళ్ళి కావడానికి ఇంకా 2-3 గంటలు పడుతుంది,
నీకు ఓపిక ఉంటే ఉండు, లేదంటే లేదు కొంచెం నాకు ఆ పండు ఇవ్వండి అని తండ్రి లోపలికి అడుగు పెడితే ఆయనని తోసేసిన క్షణమే ఈ శాపం, శివరాత్రికి పెట్టిన శాపం. మీరు ఏ రోజైతే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చేస్తున్నారో, రాతి విగ్రహాలలో నిజమైన ఆకలితో వచ్చిన ఒక భిక్షాటకుడిని మీరు తోసేశారో, అదే రోజు మీరంతా ఉపవాసమై ఉండి అదే విగ్రహాలకి ఆరాధన చేయుగాక అనన్న ఆ శాపమే శివుడు పెట్టిన మహాశాపం అది. ఈ రోజుల్లో చాలా మంది ఒప్పుకుంటారు నిజమే అని. కొంతమంది ఏమంటారు శివుడు అంట అదంట ఇదంట అంటారు. అలా ఏది లేదు మన చరిత్రలో. రుజువులు చేయబడ్డ శాస్త్రగ్రంథాలు మనవి. ఒక్క పేపర్ చూపించండి అమ్మా ఇది అబద్ధం అని మన దగ్గర చూపించటం లేరు. మీరన్న ఆత్మల బలాలు ఉన్నాయి. మన ఇలవెల్పుల కులదేవాలని నమ్మాలి. నమ్మనప్పుడు చూడమ్మా మన ఇద్దరం కొంతమందికి మా ఇలవెల్పు ఎవరో తెలియదండి. ఎందుకు తెలియదమ్మా? నేను లక్షల మందికి చెప్పిన ఇలవెల్పులు ఎవరు అని చెప్పి. నీ ఇలవెల్పులు నీ అత్తల నుంచి వస్తారు. నీ అత్తలు అంటే మనం ఒక పెళ్ళి అయిపోయి ఒక ఇంటికి వెళ్తే ఆల్రెడీ ఒక కోడలు ఉంటది ఇంట్లో. అంటే మీ అత్త కూడా ఒకప్పుడు కోడలే కదా. ఆ అత్త అట్లా ఆ అత్త చెప్తుంది నీకు ఎవరిని పూజించాలి అని. కులదైవం తండ్రి నుంచి వస్తాడు, అంటే ఈ భర్త నుంచి వస్తాడు. ఇప్పుడు నరసింహస్వామి వచ్చేసి ఉదాహరణకి మాదొక వంశం తల్లి. నేను అమెరికాలో కూడా ఉన్నాడు, హైదరాబాద్లో కూడా ఉన్నాడు, సింగపూర్లో ఉన్నాడు. మా ముగ్గురికి నరసింహుడే ఉంటాడు, కానీ ముగ్గురికి ఇలవెల్పులు వేరే ఉంటారు. అంటే అత్తల నుంచి వారసత్వానికి, భర్తల నుంచి వచ్చే వారసత్వానికి దైవం ఆధీనం మారుతుంది, కానీ దైవాన్ని పూజించే శక్తి మారదు తల్లి. అక్కడ మారమ్మ ఉంటే అమ్మ, ఇక్కడ వచ్చేసి పోచమ్మ ఉంటది, కానీ ఆ ఇద్దరి స్వరూపాలు ఆమెదే కదా. పూజించడం మానేస్తున్నారు మళ్ళీ తెలియదు అని చెప్పి. 22 ఏళ్ళు అయిందంటే పెళ్లి కాలేదు, పెళ్లి అయిపోయింది, ఇంతవరకు మా కుల దైవం మాకు తెలియదు అని అంటుంది మొన్న ఒక అమ్మ తిరుపతి నుంచి. మరి మీ అత్తని అడగాలంటే మా అత్తకు కూడా తెలియదంటే అలా ఉండదు తల్లి. ఎవరో ఒకరు చెప్తారు, ఎవరినో పూజిస్తాం కదమ్మా మనం. అలా అవి చెప్పట్లేరు కొంతమంది, తెలుసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే అమ్మా, నువ్వు అడిగిన ప్రశ్నకి చెప్తే పూజించే వాళ్ళు లేరు ఇక్కడ, అందుకని ఆ మాటకి విలువ లేదు.